ఇది చూసుకుంటే రెనాల్ట్ క్విడ్ వెహికల్ అండి, 2018 మోడల్, 2018 మోడల్. డ్రైవ్ వచ్చేసి లెస్ డ్రైవ్ అండి, ఓన్లీ 43,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, సారీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. 2018 మోడల్ అండి. ప్రైస్ కూడా ఆయన లెస్ అంటే మనకు తక్కువ కోట్ చేస్తున్నారు, 395 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. సో ఆటోమేటిక్ అనేది కోడింగ్ చేయడమే తక్కువ చేస్తున్నారు. అప్రాక్సిమేట్గా మనకు 3,50,000 లేదంటే 3,40,000, 3,40,000 లేదంటే 3,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఆటోమేటిక్ అనేది మనకి యాక్చువల్గా ఇది అయితే కన్నా మాన్యువలే ఈ ప్రైస్ వచ్చేసి కోట్ చేస్తారండి. బయట ఎక్కడ చూసుకున్నా మన దగ్గర ఆటోమేటిక్ వెహికలే వచ్చేస్తుంది. 2018 మోడల్. మనకు ఒకవేళ బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళామంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 2.5 నుంచి 3 lakhs వరకు లోనే బ్యాంక్ వాళ్ళు లోనే ప్రొవైడ్ చేస్తారు ఈ వెహికల్కు. అరౌండ్ మనకు ఒక 1 lakh డౌన్ పేమెంట్ అయినా సరే మన వెహికల్ అనేది డెలివరీ చేసుకోవచ్చు అండి వెహికల్. ఇది 2018 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. 340-350 బడ్జెట్లో డిస్కషన్ చేసుకోవచ్చు అండి. వెహికల్ అండి, డీజిల్ వెహికల్. చాలామంది అరౌండ్ 4 lakhs బడ్జెట్లో డీజిల్ వెహికల్ షిఫ్ట్ అవైలబుల్ ఉందని చాలామంది కస్టమర్లు కాల్ చేస్తున్నారు. ఇదైతే మన దగ్గర 2014 అండి, 2014 మోడల్. మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 20-22 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్ అండి, మిడ్ వేరియంట్ వెహికల్. మనకు అప్రాక్సిమేట్గా 4,20,000, 4,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ వెహికల్ అండి, విఎక్స్ఐ అంటే పెట్రోల్ వెహికల్, మిడ్ వేరియంట్ అండి. చాలామంది కస్టమర్లు ఈ వెహికల్ గురించి అడుగుతున్నారు. అంటే అరౌండ్ మనకు 3.5 అంటే 3,50,000 బడ్జెట్లో షిఫ్ట్ వెహికల్ ఏమైనా సరే అంటే ఇది మనకేంటంటే టైప్ 2 మోడల్ అండి. 11 మోడల్, 10 మోడల్ వచ్చేసి ఓల్డ్ షేప్ ఉంటుంది. 12 మోడల్ వచ్చేసి 12 to 17 మోడల్ వరకు మనకు న్యూ షేప్ ఉంటుంది వెహికల్. సో అందువల్ల ఈ వెహికల్కి ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, 2012 మోడల్. ఇది మన కస్టమర్తో చూడండి మాట్లాడుకుంటే 340-350 బడ్జెట్లో కూడా ట్రై చేయొచ్చండి. 3,40,000 లేదంటే 3,50,000 బడ్జెట్లో కూడా మన సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడ చూడండి మన దగ్గర i10 వెహికల్ కూడా అవైలబుల్లో, దాదాపుగా 10 కార్స్ అయితే i10 కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూసుకుంటే మన దగ్గర 2010 మోడల్ అండి. తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. అరౌండ్ మనకు అండర్ 3 lakhs బడ్జెట్లో ఏమైనా ఆటోమేటిక్ వెహికల్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? ప్రజెంట్ ట్రాఫిక్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి డ్రైవ్ చేయడం చాలా ఇది కష్టంగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ వెహికల్ గురించి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ప్రజెంట్. ఇది చూసుకుంటే మనకు అండర్ 3 lakhs బడ్జెట్లో ఈ వెహికల్ అనేది రావచ్చండి. 2010 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, స్పోర్ట్స్ i10 అండి. ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే కామన్గా వస్తాయి. బ్యాక్ వైపర్ ఇవన్నీ వస్తాయండి. మనకు అప్రాక్సిమేట్గా 280 రేంజ్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడచ్చండి. 2,80,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. సో చాలామంది డీజిల్ వెహికల్లో అరౌండ్ 3 lakhs బడ్జెట్లో షిఫ్ట్ కానీ ఏదైనా డిజైర్ కానీ అవైలబుల్ ఉందని చెప్పి కస్టమర్లు కూడా కాల్ చేస్తున్నారు. మన దగ్గర అయితే ప్రజెంట్ వచ్చేసి 2 to 3 వెహికల్స్ అయితే 3 lakhs బడ్జెట్లో డీజిల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది చూసుకుంటే మన దగ్గర 2011 మోడల్ సార్. ఇది 2011 మోడల్ ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మిడ్ వేరియంట్ అండి. 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. ఇవైతే కామన్ ఉంటుంది. మైలేజ్ కూడా 20-22 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఎవ్రీ సర్వీస్కి వెళ్ళారంటే 3,000 to 4,000 సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది చూసుకుంటే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 310-320, 3,10,000 లేదంటే 3,20,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ఇక్కడ చూసుకుంటే పెట్రోల్ వెహికల్ అండి, 2010 మోడల్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. ఇది పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే మనకు 10 daysకి ఒకసారి, మంత్లీకి ట్వైస్ తీసే వాళ్ళకైతే కన్నా పెట్రోల్ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు నేను చెప్తాను. ఎందుకంటే అది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. డీజిల్ అయితే మనకు ఎవ్రీ 2 days ఒకసారి, 3 daysకి ఒకసారి కనీసం స్టార్ట్ అనేది చేసి రన్నింగ్లో ఉంచాలి బండి. ఇదైతే పెట్రోల్ అయితే మనకు ఈవెన్ ఒక 1 week 10 days వరకు యూజ్ చేయకపోయినా సరే మనకేం ప్రాబ్లం అయితే ఏముండదు అండి. చూసుకుంటే మనకు 2010 మోడల్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ అండి. ఇది మనకు అప్రాక్సిమేట్గా 2,80,000 లేదంటే 2,90,000, 2,80,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ప్రజెంట్ అయితే 330 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా 280 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. హుండై i20 వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 అండి, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్. స్పోర్ట్స్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇందులో అలాయ్ వీల్స్ కానీ, ఎయిర్ బ్యాగ్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో ఇవన్నీ కూడా మనకు ఇందులో వస్తాయండి. వెహికల్ అయితే కండిషన్ బాగుంది. మైలేజ్ కూడా చూసుకుంటే మనకు 18 దాకా మైలేజ్ ఇస్తుంది, 18 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,10,000 లేదంటే 3,20,000 అప్రాక్సిమేట్గా
3,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ప్రైస్ అయితే అప్రాక్సిమేట్గా మాట్లాడొచ్చు అండి. ప్రజెంట్ అయితే 360 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. 3,10,000 లేదంటే 3,20,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ప్రైస్ అయితే డిస్కషన్ చేసుకోవచ్చు సార్. మారుతి సియాజ్ వెహికల్ సార్, మనకు మారుతి వెహికల్లోనే సెడాన్లో లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా అండి. ఆల్ఫా అంటే ఇందులో టోటల్ టాప్ ఎండ్ అనమాట. డ్రైవ్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 66,000 మాత్రమే డ్రైవ్ అయింది, 66,000 మాత్రమే డ్రైవ్ అయింది. పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సో సెడాన్లో వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ గురించి ఎక్కువ చూస్తుంటారు కస్టమర్స్. హోండా సిటీలో కానీ, లేదంటే వెంటో వెహికల్ కానీ, స్కోడా కానీ, మన దగ్గర అయితే ప్రతి ఒక్క వెహికల్లో కూడా ఆటోమేటిక్ అనేది అవైలబుల్లో ఉందండి. చూసుకుంటే మన దగ్గర చూడండి ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అప్రాక్సిమేట్గా 750 దాకా కస్టమర్తో మాట్లాడవచ్చు అండి. ప్రజెంట్ అయితే 7,95,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా మనకు 7,50,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. 7,50,000 బడ్జెట్లో మాట్లాడచ్చు.